కిలా వరంగల్ చింతల్ గ్రౌండ్ లో పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని, విభజనలు లేకుండా పద్మశాలీలంతా ఐక్యంగా కొనసాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు. పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను సంప్రదాయాలను ఏర్పరిచారని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే ఈ వనభోజన కార్యక్రమం అలాంటిదేనని, వనభోజనాలకు వచ్చిన వారికి పేరు పేరున మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాలు పల్లెటూరులో జరిగేవని, నేడు పట్టణాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వరంగల్ జిల్లా పద్మశాలి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మార్కండేయ ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో పద్మశాలీలు అభివృద్ధి చెందాలని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమని వరంగల్ మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుండి అధిక సంఖ్యలో పద్మశాలీలు కార్తీక వనభోజనాలకు హాజరయ్యారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, రాబో కాలంలో పద్మశాలీలు ఐక్యంగా వరంగల్ జిల్లాలో రాజకీయంగా ప్రాతినిధ్యం వహించాలని కుస్మ సతీష్ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుండి కార్తీక మాస వనభోజన మహోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం వనభోజనానికి సుమారు 5,000 మంది పాల్గొనడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, కుల బాంధవులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అడపు రవీందర్ పేర్కొన్నారు. ఒక ఆలోచనతోటి నమ్మకంతో ఆ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామం అవతలకు వెళ్ళి వంటలకని వెళ్ళే వాళ్ళు, వనభోజనాలని చేసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఊరంతా వెళ్ళేవాళ్ళు. కానీ రాను రాను ఇది ఏ విధంగా తయారైందంటే, ఇది ఏ కులం వాళ్ళు ఆ కులం వనభోజనాలు చేసుకునే ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది. ఆ క్రమంలోనే ఇక్కడ 5 సంవత్సరాల కాలంగా మన పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఇక్కడ మీరందరూ పెద్ద ఎత్తున కూడా హాజరవుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో రాజకండేయుడిని మరి పూజించి వారికి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించి ఆ తర్వాత మరి పెద్దలు జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా గత 5 ఏళ్లుగా కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నటువంటి పద్మశాలి జిల్లా పట్టణ సంఘం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరికీ కూడా ఈ కార్తీక మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు వచ్చిండ్రు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వడ్డాల నరేందర్ గారు, ఆడపు రవీందర్ గారు, గోరంట్ల రాజు, కుస్మ సతీష్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ సాంబార్ సమ్మారావు గారు, మన్నాల శ్రీరాములు గారు, ఈగా వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు గుండు ప్రభాకర్ గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా మన సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లే విధంగా చేసినటువంటి జిల్లా పద్మశాలి సంఘం నాయకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. పద్మశాలి కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమం సందర్భంగా వరంగల్ హన్మకొండ ప్రాంతానికి సంబంధించిన పద్మశాలి బిడ్డలందరూ కూడా నిజంగా కూడా కుటుంబ సమేతంగా వారంతా సంవత్సరానికి ఒకరోజు మా కలయిక కార్తీక మాస వనభోజనోత్సవం సందర్భంగా ఒక డేలాంగ్ ప్రోగ్రామ్ను వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. దానిలో భాగస్వాములైన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాలలో రిటైర్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఉన్నతమైన వర్గాలు, అన్ని రంగాల్లో విద్య వ్యాపార వర్గాలలో కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పద్మశాలీలందరూ కూడా జమ కావడం మాకు ఈ కులానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. వరంగల్ ప్రాంత ప్రజలందరూ కూడా మేము కోరుకునే రీతిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందలేకపోతున్నామనే ఒక దృక్పథంతో ఉన్న ప్రజలందరికీ కూడా ఇవాళ పద్మశాలీలు అందరూ కూడా ఒకటిగా ఉండి పద్మశాలి కులాన్ని ముందుకు తీసుకుపోవడంలో మున్ముందు చర్యలలో భాగస్వాములై ఉంటారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడి నుండి పొలిటికల్ పార్టీలు ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకత్వం అయినా ఇక్కడ వరంగల్ ప్రాంత ప్రజలకు పద్మశాలిలే నాయకత్వం ఉండాలనే భావాన్ని తీసుకొచ్చే విధంగా